భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL ఆప్ట్రానిక్ డివైస్ లిమిటెడ్. సో BELలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. BELOP రిక్రూట్మెంట్. ఇది వచ్చేసి బోసారి ఇండస్ట్రియల్ ఏరియా పూణేలో ఉంటుంది. దీంట్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అండి. సో BEL ఆప్ట్రానిక్ డివైస్ లిమిటెడ్లో BELOPలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టెన్యూరిటీ ఇక్కడ 3 years ఉంటుంది. 1 year మ్యాక్సిమం 3 years ఉంటుందండి. సో ఇక్కడ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ వేకెన్సీ BELOP రిక్రూట్మెంట్ 2024. సో ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన అర్హత వచ్చేసి BE బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 30 years లోపు ఉండాలి. సో కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ వచ్చేసి 1/11/2024 ఇస్ ద కట్ ఆఫ్ డేట్. ఇక్కడ 3 years కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో 23,500 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 25,500, థర్డ్ ఇయర్లో 27,500 ఇస్తారు. సో ఇది BEL కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ BELOP. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు గేట్కి ప్రిపేర్ అవుతారో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు జాయిన్ అయ్యి మళ్ళీ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కొన్ని వేకెన్సీస్ ఏం అడుగుతారంటే NTPC అయినా PSU అయినా ఎక్స్పీరియన్స్ బేసిస్ అడుగుతారు. సో మీరు అది కూడా గేట్ స్కోర్. సో ఎవరైతే గేట్ స్కోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో 1 or 2 years మెగాజాన్ డాక్ లిమిటెడ్లో అడుగుతారు, ఇంకా NTPCలో EILలో ఇంకా డిఫరెంట్ PSUస్లలో ఆఫ్టర్ 2 years ఎక్స్పీరియన్స్ విత్ గేట్ క్వాలిఫైడ్ అని అడుగుతారు. దాన్ని మీరు E2 క్యాడర్గా మీకు ప్రమోషన్ వస్తుంది. సో ఇలాంటి ఇండస్ట్రియల్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి ఫ్రెషర్స్గా త్రూ గేట్ PSU త్రూ గేట్ క్రాక్ చేయడం కన్నా ఇలా మీరు వెళ్తే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో మెకానికల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ 3 వేకెన్సీస్. కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఫస్ట్ 30 years లోపు ఉండాలి. ఫస్ట్ ఇయర్లో 23,500 ఇస్తారు, సెకండ్ ఇయర్లో 25,500 ఇస్తారు, థర్డ్ ఇయర్లో 27,500 ఇస్తారు. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ మీకు 55% కన్నా ఎక్కువ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే బీటెక్ చేశారో. అండ్ మీ బీటెక్ డిగ్రీ వచ్చేసి అప్రూవ్డ్ ఫ్రమ్ AICTC ఉండాలి లేదా యూనివర్సిటీ గ్రాంట్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఇక్కడ 30 years లోపు ఉండాలి. రిలాక్సేషన్ ఉంది, ఏజ్ క్రైటీరియాలో రిలాక్సేషన్ ఉంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. OBC కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC/ST కేటగిరీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ వారికి కూడా 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ రిటన్ టెస్ట్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్ ఫర్ ఇంటర్వ్యూ. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ మాత్రం పూణేలో మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది పూణేలో మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ద వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ వయా ఈమెయిల్. సో ఎవరైతే అప్లై చేస్తారో వారిని స్క్రూటినీ చేసిన తర్వాత రిటన్ ఎగ్జామినేషన్కి మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా దే విల్ కాల్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్. ఈ అడ్మిట్ కార్డ్ ఇస్తారు. సో ఇక్కడ బీటెక్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో క్యాండిడేట్ హు హావ్ నాట్ కంప్లీటెడ్ బీటెక్ నీడ్ నాట్ టు అప్లై. ఫైనల్ ఇయర్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ లేదు. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. ఎటువంటి ఈ పర్టికులర్ సో ఇక్కడ ఫిల్ ఇన్ అప్లికేషన్ మాత్రం మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్యూయల్లీ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ ఆల్ ద సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్ షుడ్ బి సెండ్ త్రూ పోస్ట్ లేదా కొరియర్ బై సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ HR BEL ఆప్ట్రానిక్ డివైస్ లిమిటెడ్ EL30 J Block బోసారి ఇండస్ట్రియల్ ఏరియా పూణే 411026. సో లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 20/12/2024. సో ఇక్కడ లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ 20/12/2024. సో డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 20/11/2024. లాస్ట్ డేట్ వచ్చేసి December 20 లోపు మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ యూ టేక్ ద ప్రింట్అవుట్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్. అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ పిన్ చేసి ఎన్వలప్లో అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఇప్పటివరకు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. 10th క్లాస్, డిప్లొమా, ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీ, బీటెక్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి రీసెంట్ 1 weekలో. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఆల్ ద thumbnails చూడగానే కొత్తగా నోటిఫికేషన్ అనిపిస్తే మీరు చూడొచ్చు. ఆ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఈ పర్టికులర్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీకు
బీటెక్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్, మెకానికల్ స్ట్రీమ్లో మీకు బీటెక్ డిగ్రీ లేకపోతే ఎవరికైతే ఈ బీటెక్ డిగ్రీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, BELOPలో నోటిఫికేషన్ వచ్చిందనేది. అండ్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.